హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పొడి పొడిలాడుతూ అటుకుల ఉప్మాని పుల్ల పుల్లగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు దొడ్డటుకులను వేసుకోండి. ఇక్కడ 1.5 కప్పు దొడ్డటుకులు వేసుకున్న తర్వాత ఈ అటుకులన్నీ మొత్తం మునిగే వరకు వాటర్ని వేసుకోండి. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం వాటర్లో కలుపుకుంటూ ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని ఇలాగే ఒక 1 మినిట్ పాటు వదిలేశారంటే అటుకులు నానిపోతాయి. తర్వాత వడగట్టుకొని ఒక స్ట్రెయినర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 కప్పు పల్లీలు, అలాగే 3 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా ఆయిల్లో పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్లోనే సాల్ట్ వేయడం వల్ల అటుకులకి మొత్తం మనకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు స్ట్రెయినర్లో వేసుకున్న అటుకులను ఆయిల్లో వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, అటుకులన్నీ కూడా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా అటుకుల ఉప్మా అనేది రెడీ అవుతుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఒక 1 మినిట్ పాటు ఇలాగే కలియబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ని తీసుకొని లెమన్ని అటుకుల్లోకి స్క్వీజ్ చేసుకోండి. మీకు లెమన్ ఇష్టం లేనట్లయితే నార్మల్గా ఇదే ప్రాసెస్లో అటుకుల ఉప్మాని తినేస్తే సరిపోతుంది. కానీ లెమన్ పిండితే చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ పిండిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు మొత్తం అంతా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి. అంతే అండి. స్టవ్ని ఆపేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసినట్లయితే ఎంతో టేస్టీ యమ్మీ పొడి పొడిలాడే అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.